బాలు గారు ఎదుర్కొండా ఒక్క పాట, యా ఆయన నుంచి ఒక్క ప్రశంస ఇఫ్ పాసిబుల్, అది అతి బట్ అట్లీస్ట్ ఆయన ఎదుర్కొంటా మనం ఆయన చూడాలి, ఆయన ఎదుర్కొంటా పాడాలి. యా సో ఇది మాత్రమే నా మైండ్లో ఉంది. ఆయన కోసమే వెళ్ళాను, నా కెరియర్ కూడా కాదు యాక్చువల్లీ, ఫోకస్ అంతా అదే అప్పట్లో. సో ఆయన ఎదుర్కొండా వెళ్ళి పాడిన తర్వాత గాట్ సెలెక్టెడ్. జాబ్ని నేను రిజైన్ చేశాను. ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చిన టైం యాక్చువల్గా అది. వీసా డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయి, బట్ అది అవన్నీ నాకు కనిపించలేదు. బాలుగారు ఏంటి మాత్రమే. ఆన్ సైట్ జాబ్ వదిలిపెట్టేసుకొని ఐ మీరు వాజ్ అయితే అబౌట్ టు గో టు యూకే. నన్నే సెలెక్ట్ చేశారు, వెళ్ళాలి అని అంతా ప్రిపేర్ అవుతున్న టైంలో దీంట్లో ఈటీవీ స్క్రోలింగ్ రావడం, వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, సెలెక్ట్ అవ్వడం. అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ ఆయన ఎదుర్కొంటే పాడి అక్కడ దాకా పాడితే చాలు అనుకున్నాను, దాని తర్వాత ఆన్ సెట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ పాడాక మరి ఆయన మ్యాజిక్ కదా, ఆయన మామూలు మ్యాజిక్ చేస్తారు. ఆయన పాడిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఎపిసోడ్స్ అవుతూ వస్తున్నాయి, ఎలిమినేట్ అవ్వాలని అనుకోము. సో మెల్లిగా ఆన్ సైట్ వదిలేశాను, తర్వాత ఐబీఎంలో జాబ్ వదిలేశాను. అంటే పాడతా తీయగ వల్ల ఆన్ సైడ్ ఆపర్చునిటీ వదిలేసుకున్నారు.